కథా మంజరి శ్రావ్య సంచిక మే 2024. కథ ఊత కర్రలు. కలం శ్రీ సుస్మిత రమణమూర్తి. గళం వెంపటి కామేశ్వరరావు. డాడీ, రాత్రిపూట 3 రోజుల నుంచి విపరీతంగా దగ్గుతూ బాధపడుతున్నారు. మీకే కాదు, ఎవ్వరికీ నిద్ర పడటం లేదు. ఈరోజు మన కాంప్లెక్స్లోని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. కొడుకు మాటలు విని ఊరుకున్నాడు తండ్రి. వారేమీ అనకపోవడంతో తను మరలా చెప్పాడు, ఇక్కడి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేకుంటే చెప్పండి. దగ్గరలో మంచి వైద్య నిపుణులు ఉన్న ఆసుపత్రులు చాలా ఉన్నాయి. మీకు నచ్చిన ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోండి. అపాయింట్మెంట్ తీసుకుంటాను, క్యాబ్ బుక్ చేస్తాను. అప్పటికీ వారు నోరు విప్పలేదు. చెప్పండి మామయ్య గారు, ఈరోజు ఎలాగైనా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. మీరిలా దగ్గుతో విలవిలాడిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది. కోడలు ఆప్యాయతకు మందహాసం చేశారు వారు. మామయ్య గారి ధోరణికి ఆమె విసుక్కుంది. మా సలహా మీకు నచ్చకపోతే హెల్త్ కార్డు తీసుకుని మీ కంపెనీ ఆరోగ్య కేంద్రానికైనా వెళ్ళి అక్కడి డాక్టర్ గారికి చూపించుకోండి. మంచి మందులు, దగ్గు సిరపులు రాయించుకుని తెచ్చుకోండి. నా ఆరోగ్యం గురించి ఇంతలా చెప్పాలా? మీ ఇద్దరు ఆఫీస్కి వెళ్లే సమయం అవుతోంది, వెళ్ళిరండి. అలాగే డాడీ, మీరు మాత్రం మీ డాక్టర్ గారి దగ్గరికైనా తప్పకుండా వెళ్ళిరండి. వారి నుంచి మరల చిరునవ్వే సమాధానం. మీ ధోరణి నాకేం అర్థం కావటం లేదండి. అబ్బాయి కోడలు అంత ఇదిగా అడిగినా వారికి సమాధానం చెప్పలేదే. అర్ధాంగి మాటలు విన్నా పేపర్లోంచి వారు తలెత్తలేదు. మరలా ఆమె రెట్టించి అడిగినా నోరు విప్పలేదు. ఆమె కోపంతో వారి చేతిలోని పేపర్ లాగేసింది. నాకైనా మీ మనసులో మాట చెప్పండి. భార్య కోపానికి వారు నవ్వుకుంటూ చెప్పారు, వయస్సులో ఉన్నప్పుడు ఎవరికి ఎవరి సహాయం అవసరం లేదు. వీలున్నంత వరకు తమ పనులు తామే చేసుకోగలరు. భర్త ఉపోద్ఘాతానికి ఆమె విస్మయంగా వారి వైపు చూడసాగింది. విశ్రాంత జీవనంలో తల్లిదండ్రులకి పిల్లలే ఆప్యాయత, మమకారాలతో నిండిన ఊతకర్రలు కావాలని అందరూ కోరుకోవటం సహజం. భర్త మాటలు అర్థం కాక ఆశ్చర్యంతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. స్పెషలిస్ట్ డాక్టర్ల అపాయింట్మెంట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవటం, క్యాబ్ బుకింగ్, నాకు తెలియని విషయాల. భర్త ఆంతర్యపు లోతుల్లోకి తొంగు చూడలేకపోతోంది ఆమె. మాకు ఇది కావాలి, అది కావాలి అని పెద్దవారు నోరు విప్పి అడగలేరు. పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు గరిపిన తల్లిదండ్రుల అవసరాలు పిల్లలే తెలుసుకోవాలి. కాస్త అర్థమయ్యేట్టు చెప్పండి. అర్ధాంగి మాటలకు వారు మరింత వివరంగా చెప్పారు. పిల్లలు కన్నవారి మనోభావాలు, అవసరాలు అర్థం చేసుకోగలగాలి. అడగకుండానే వారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే వారికి తృప్తిగా ఉంటుంది. వారి మనసులు సంతోషంతో నిండుతాయి. ఇటు తిప్పి అటు తిప్పి చెప్పిందే చెప్తున్నారు. భార్య అమాయకత్వానికి జాలి కలిగింది వారికి. అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. చిన్నప్పుడు పిల్లలు వారికి కావలసిన ప్రతి దాన్ని చెయ్యి చాపి సంకోచం లేకుండా తల్లిదండ్రులను అడుగుతారు. ఆ విధంగా మనం ఈ దశలో పిల్లల దగ్గర చెయ్యి చాపలేము. ఎంతో జీవితాన్ని చూసిన వాడం కదా, అలా అడగటానికి ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. పెద్దల అవసరాలు పిల్లలే ప్రేమాభిమానాలతో దగ్గరుండి చూసుకోవాలి. ఇలా చేయండి, అలా చేస్తే మరింత బాగుంటుంది అన్న నామమాత్రపు మాటలకు, సలహాలకు పెద్దల మనసులు సంతోషంతో నిండవు, అవసరాలు తీరవు. భర్త మాటల్లోని ఆవేదన ఆమెకు అర్థం కాసాగింది. పిల్లలు దగ్గరుండి తమను వైద్యులకు చూపిస్తే బాగుంటుంది అన్న భావం కలిగిన భర్తలానే మౌనంగా ఉండిపోయింది. ఈరోజు చేతిలో 4 పైసలు ఉన్నాయని ప్రతి చిన్న ఇబ్బందికి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయకూడదు. భర్త మాటలకు ఆమె తలూపింది. ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి ఆసుపత్రులు నెలకొల్పింది. నాలాంటి ప్రభుత్వ విశ్రాంత జీవులకు ప్రత్యేకంగా ఆరోగ్య కేంద్రాలున్నాయి.
మనం మన హెల్త్ కార్డు ద్వారా వైద్య సేవలు పొందాలి. అవసరమైతే మన వైద్యులే మరింత మేలైన వైద్య సహాయం ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా మనకు అందిస్తారు. ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. మీరన్నది అక్షరాలా నిజమేనండి. ఇంతకాలం మన పిల్లలు మనకు ఊతకర్రలు అన్న భ్రమలో కొట్టుకుపోయాం. మన పిల్లలు వారి పిల్లల బాధ్యతలతో, ఆఫీసు పనుల బాధ్యతలతో బిజీ కావడం మూలాన మనల్ని సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారని అనిపిస్తోంది. కనుక వారిని మనం తప్పు పట్టలేం. భర్తకు పిల్లలపై ఉన్న ప్రేమాభిమానాలకు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. పదండి, రేపు మీకు తోడుగా మన ఆసుపత్రికి వస్తాను అందామె. నీకు నేను, నాకు నీవు మాత్రమే ఊతకర్రలం స్వగతంలా అనుకుంటూ భార్య మాటలకు తలూపేరువారు. కథామంజరి శ్రావ్య సంచిక మే నెల 2024. కథ ఊతకర్రలు. కలం శ్రీ సుస్మిత రమణమూర్తి. గళం వెంపటి కామేశ్వరరావు.